భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు మీకోసం. మొదటిగా శనిబర్వడ కోట. ఈ కోట 1732లో పూణేలో నానాసాహెబ్ రూలింగ్లో పిలిచేశారు. అయితే ఈ కోట మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ కోట పరిసరాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. అక్కడికి వచ్చే పర్యాటకులను కోట పరిసరాల్లోకి వెళ్ళవద్దని స్థానికులు హెచ్చరిస్తారు. నిండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు, ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని, అటుగా వెళ్తే అవి తమను వెంటాడుతాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా అక్కడ ఎవరూ ఉండకూడదు. అక్కడికి సెక్యూరిటీ సిబ్బంది కూడా సాయంత్రం వేళలో ఆ పరిసరాల్లో ఉండవద్దని హెచ్చరిస్తారు. రెండవది కుల్దారా. రాజస్థాన్లో జైసల్మేర్ జిల్లాలో కుల్దారా అనే గ్రామం ఉంది. 13వ శతాబ్దం నుండి మనుగడలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు ఆత్మలు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పగటి వేళలో పర్యాటకులు తాకిడి ఉన్నా సాయంత్రం కాగానే నిశ్శబ్దం నెలకొంటుంది. ఈ గ్రామం ఎందుకు ఇలా మారిందనే ప్రశ్నకు స్థానికులు భిన్న కారణాలు చెబుతున్నారు. సలీం సింగ్ అనే మంత్రి దీని అంతటికీ కారణమని, అతడి వల్లే ఊరంతా ఖాళీ అయిందని తెలుపుతుంటారు. జైసల్మేర్ ప్రాంతం సలీం సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో ఉండేదని, అతడు కుల్దారా గ్రామంలో ఒక బాలికను ఇష్టపడ్డాడని, ఎలాగైనా ఆమె తన కావాలని, లేకుంటే గ్రామాన్ని శ్మశానం చేస్తానని పట్టుబడ్డాడు. దీంతో గ్రామస్తులు ఉదయాన్నే ఆమెను మీ వద్దకు చేస్తామని చెప్పి అతన్ని పంపించేసి రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనే ప్రచారం ఉంది. అయితే బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ కరువు ఏర్పడిందని, వ్యవసాయానికి నీళ్లు లేక ప్రజలు వలస వెళ్ళిపోయారని మరికొందరు చెబుతారు. అయితే ఈ గ్రామాన్ని ఆనుకుని ఉన్న నీటి కొలలలో ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం 600 ఇళ్ళు మొండి గుడ్డలతో దీన వసతులు కనిపిస్తాయి. చీకటి పడితే ఇక్కడ ఏవేవో అరుపులు వినిపిస్తాయని, ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు భయంగా చెబుతుంటారు. ఇదంతవరకు వాస్తవమో తెలిసినంత వరకు గౌరవ తీవరి అనే ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు తన టీముతో కలిసి రాత్రివేళ ఈ గ్రామంలో గడిపి దెయ్యాలు ఉన్నాయని వెల్లడించారు. అప్పటి నుండి దెయ్యాల గ్రామంగా ఈ ప్రాంతానికి మరింత ప్రచారం లభించింది. దెయ్యాలని పక్కన పడితే పర్యాటక పరంగా ఈ ప్రాంతం తప్పకుండా ఆకట్టుకుంటుంది. మూడవది బంగారపు కోట. సహజంగా చాలామందికి హర్రర్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందులో ఉండే సస్పెన్స్ థ్రిల్లర్ సన్నివేశాలు, వణులు వెనుక పుట్టించే సీన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. అవి కేవలం కల్పిత కథలే అని తెలిసినా ఆ సినిమాల్లోని విషయాలను తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెబుతూ వారిని భయపెట్టిస్తుంటారు. అలాంటి సినిమాలంటే వారికి మహా సరదా. అలాంటివి ఉంటాయని నమ్మే వాళ్ళు కొందరుంటే, నమ్మని వాళ్ళు ఇంకొందరుంటారు. ఇంకా అలాంటి కథల్ని నమ్మే వాళ్ళు బయటకు భయపడితే, నమ్మని వాళ్ళు వాటిని కొట్టి పడేస్తారు. కానీ రాజస్థాన్లో అల్వార్ జిల్లాలోని ఉన్న ఈ బంగారపు కోట కథ వింటే ఎవరైనా ఔరా అని ఆశ్చర్యపోతారు. ఇదొక పర్యాటక ప్రాంతమే అయినా సూర్యాస్తమయం తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని ఉండనివ్వరు. ఎందుకంటే గట్టి హెచ్చరికలే ఉన్నాయి. ఇవి కూడా ప్రభుత్వం పెట్టడం గమనార్హం. దీన్ని బట్టి ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ కోట చరిత్ర ఏమిటి? రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో ఉన్న ఈ బంగారపు కోట భారతదేశంలోని అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ ప్రాంతాన్ని భగవాన్ దాస్ అనే రాజవంశస్థుడు పాలించాడని, తన కుమారుడు మధో సింగ్ కోసం 16వ శతాబ్దంలో ఇక్కడ కోటను నిర్మించారని ప్రసిద్ధి. దీంతో అప్పట్లో ఇక్కడ సుమారు 10,000 మంది జనాభా ఉండేవారని అంటారు. అయితే ఈ ప్రాంతానికి 2 భిన్న కథల వ్యాప్తిలో ఉన్నాయి. ఒకటి, ఆ కోట పరిసర ప్రాంతాల్లో ఒక సాధువు ఉండేవాడని, అతడు నివాసానికి ఎత్తుగా ఆ ప్రాంతంలో ఏది నిర్మించినా దాని నీడ తన ఇంటి మీద పడి అది కూలిపోతుందని ఆ సాధువు ముందుగానే హెచ్చరించాడని కథ చెబుతారు. ఈ క్రమంలోనే ఆ కోట గోడలు నిర్మించుండగా వాటి నీడ ఆ సాధువు ఇంటిపై పడడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రదేశాలన్నీ నాశనమయ్యాయని అంటారు. మరొక కథనం ప్రకారం ఆ ప్రాంతంలో ఒక మాంత్రికుడు ఉండేవాడని, అదే సమయంలో బంగార రాజవంశానికి చెందిన ఒక కుమార్తె అందంగా ఉండడంతో ఆమెను ఇష్టపడ్డాడని ప్రసిద్ధి. దీంతో ఆ రాకుమార్తెను తన వశం చేసుకునేందుకు ఒక మంత్రం ప్రయోగించి రసాయనం ఆమెకి ఇవ్వగా దాన్ని ఆమె నేలకేసి కొట్టడంతో ఆ మాంత్రికుడితో పాటు ఆ ప్రాంతం నాశనమైందని చెబుతారు. ఆ మాంత్రికుడు చనిపోయే ముందు ఆ ప్రాంతమంతా భూస్థాపితం అవుతుందని శపించినట్లు చెబుతారు. ఈ రెండు ఆ బంగారు కోట సమీప ప్రాంతంలో చెప్పే కథలు. ఇవి ఎంతవరకు నిజమో అనేది తెలియకపోయినా అక్కడ మాత్రం బాగా